గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా 9 న్యూస్ ఎట్ 6 PM. నేను రాజేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంట నష్టపోయిన రైతులకు రేపటిలోగా పరిహారం. అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. లిక్కర్ స్కామ్లో జగన్ బ్యాచ్కు చుక్కెదురు. మధ్యంతర బెయిల్కు సుప్రీంకోర్టు నిరాకరణ. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సెటైర్స్. అమిత్ షా సభలో కాంగ్రెస్ బీజేపీ నేతల పొగడ్తల వర్షం. కోమటిరెడ్డిని ఆకాశానికెత్తిన బండి సంజయ్. ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్. ఉగ్రవాదుల ఏరివేతకు పూర్తి మద్దతుంటుందని హామీ. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులందరికీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే పిడుగుపాటుతో మరణించిన వారికి కూడా సాయం అందిస్తామన్నారు. అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనటం లేదన్న మాట రావద్దని హెచ్చరించారు ఆయన. విపత్తుల సమయంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. ప్రధానంగా ఏదైతే గత 2 రోజులుగా అంటే ఆదివారంతో పాటు ఈ రోజు కూడా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అయితే ఏదైతే జరిగిన పంట నష్టానికైతే ముఖ్యమంత్రి అయితే వెంటనే స్పందించడము, దాంతో పాటు ఏదో సంబంధిత మంత్రులతో పాటు విపత్తులకు సంబంధించిన అధికారులతో కూడా కలెక్టర్లతో పాటు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వెంటనే జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేయాలి, వెంటనే జరిగినటువంటి రైతులందరికీ కూడా పరిహారం అందించాలి, ఏదైతే పంట జరిగినటువంటి ఈ వర్షానికి తడిసినటువంటి పంటనంతా కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అదే కాకుండా ప్రధానంగా ఆ పంటగా ఎక్కడైతే నష్టపోయారో అక్కడ ఆ ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేయమని చెప్పేసి కూడా అధికారులందరికీ కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేయటము, దీంతో పాటు ఎన్ని హెక్టార్లో పంట మునిగింది, ఏమి ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా, ఆస్తి నష్టం ఎక్కడెక్కడ జరిగాయి అనేక విషయాలపైన కూడా సంపూర్ణంగా ముఖ్యమంత్రి అయితే అధికారులకైతే అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వారికి పలు సూచనలు కూడా చేయటం చూస్తాం. ఇప్పటికే దాదాపుగా పంట అంతా కూడా వరి పంటతో పాటు దీంతో పాటు మామిడి ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇది ఎక్కువగా తీవ్రంగా నష్టానికి గురైందని చెప్పి చెప్పుకోవచ్చు. దాదాపుగా 50,000 లక్షల ఎకరాల్లో జరిగినటువంటి పంట నష్టానికి సంబంధించి ఇప్పుడే కూడా ఒక ప్రాథమికంగా అంచనాకైతే వచ్చినట్లయితే చూస్తా ఉన్నాం. వారందరికీ కూడా ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ వర్షభావం ప్రభావం వల్ల జరిగినటువంటి తడి ఏదైతే ఆ పంట తడిగా ఉందో ఆ తడిసిన పంటను కూడా కొనుగోలు చేయాల్సిందని చెప్పి కూడా ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ అయితే చేసినట్టు మనం ప్రధానంగా చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత జగన్ బ్యాచ్ కు చుక్కెదురైంది. మద్యం కేసులో అరెస్టు నుంచి మినహాయింపు కోరుతూ వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీలకు ఈ విషయంలో ఊరట లభించలేదు. ఈ నెల 7వ తేదీన ఏపీ హైకోర్టులో లిక్కర్ కేసు విచారణ ఉండటంతో ప్రస్తుతం ఎలాంటి విచారణ చేయలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం కుదరదని తేల్చి చెప్పింది. హైకోర్టు విచారణ తర్వాతే అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వడంపై మరోసారి విచారణ చేస్తామని పేర్కొంది. 7వ తేదీన హైకోర్టు సరైన ఆర్డర్ ఇస్తుందన్న నమ్మకం తమకుందని చెబుతూ తదుపరి విచారణ ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పర్యటనలు, అందాల పోటీల నిర్వహణపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయి ఆందోళనలో ఉన్న అన్నదాతలను ఆదుకోవడంపై సీఎం దృష్టి పెట్టాలని సూచించారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గాల్లో దీపంలా తయారైందని మండిపడ్డారు. వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 5 రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్అటాక్తో కానీ వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితి ఉంది. ఏప్రిల్ 15 జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 21 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యాన్ని తెచ్చి
అక్కడే 2-3 రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 26 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ఆకునూరు గ్రామం చేర్యాల మండలం సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది. ఏప్రిల్ 22 మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది. ఇట్లా చాలామంది రైతులు, అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు. రైతులు ఇవాళ ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. సొంత ప్రభుత్వంపై మంత్రి తుమ్మల విమర్శలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బియ్యం అమ్ముకునే వారికి అసలు రేషన్ ఎందుకు ఇవ్వాలని తుమ్మల ప్రశ్నించారు. ప్రభుత్వం ఉచితాలను తగ్గించాలని తుమ్మల సూచించారు. అందరికీ రేషన్ కార్డులు ఇవ్వటం కుదరదన్నారు. అలాగే కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అంటే భూ యజమానులతో గొడవలు అవుతున్నాయన్నారు తుమ్మల. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్ద ఆయన కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10 లక్షల కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25 అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. చేస్తాం, మీ సలహాలు కూడా ఇవ్వాలి. రైతు భరోసా ఎట్టు ఇవ్వాలి? రైతు భరోసా భూ ఆసామికి వెళ్తుంది, పంట పండించినోడికి రావట్లేదు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు. వీడికి గడవక పొలం చేయాల్సి వస్తుంది కౌలుదారు వెళ్ళి. దాన్ని ఏం చేద్దాం? కరీంనగర్ జిల్లా కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డాయి. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై పరోక్షంగా విమర్శలు చేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. అంతటితో ఆగకుండా ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో పార్టీ పరువు బజారున పడింది. అంతేకాదు డీసీసీ కార్యాలయంలో ఇటీవల కార్యకర్తలతో జరిగిన రహస్య సమావేశంపైన పార్టీలో తీవ్రంగా చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా పట్టుకుంటున్నాయి. ఇవాళ నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నిక సన్నాహక సమావేశంలో ఒక్కసారి ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న వర్గాల్లో ఉన్నటువంటి విభేదాలు అయితే పట్టుకున్నాయి. దీంతో అక్కడ గొడవ జరిగింది. ఆ గొడవలో దాదాపు 19 కార్యకర్తలు కూడా దెబ్బలు కూడా జరిగినాయి, తాకినాయి. అయితే ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తడంతో ఇవాళ అక్కడ నానా బీభత్సం జరిగింది. దీంతో అక్కడ ఏఐసిసి కార్యదర్శి శ్రీ విశ్వనాథము పెరుమాళ్ సమక్షంలో ఈ గొడవ జరగడం నిజంగా ఇవాళ కలకాలం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న పురుమళ్ల శ్రీనివాస్ ఆ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికి కూడా దూరంగా ఉండిపోయారు. ఇక రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చిన పురుమళ్ల శ్రీనివాస్ నియోజకవర్గంలో పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదన్న ఫీలింగ్ లో ఉన్నారట. నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన తనకు మంత్రుల పర్యటనలు, ఇతర పార్టీ ముఖ్య కార్యక్రమాల సంగతి తనకు తెలియనివ్వడం లేదని వాపోతున్నారట. తనను నమ్మి కాంగ్రెస్ లో చేరిన వారు ఇప్పుడు తనకు దూరంగా ఉండటాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ప్రజాపాలన సంబరాల సందర్భంగా కూడా పురుమళ్ల శ్రీనివాస్ కు సమాచారం లేకపోవడంతో ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచన మేరకు చివరి నిమిషంలో నగర అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తానే చొరవ తీసుకుని సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పురుమళ్ల ఎట్టకేలకు తన మనసులో మాట కార్యకర్తల ముందు పెట్టాలనే నిర్ణయంతో డీసీసీ కార్యాలయంలో తనకు జరిగిన అన్యాయంపై నిలదీశారు. ఈ మీటింగ్ లో చెలరేగారు శ్రీనివాస్. ఉజ్వల పార్క్ టెండర్, చేగుర్తి ఊటూరు ఇసుక క్వారీలతో పాటు మినరల్ ఫండ్ కింద 3 కోట్ల రూపాయలను కేవలం ఒక చోటని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటూ
ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు అంగబలం అర్ధబలం ఉందని విచ్చలవిడిగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న పురుమల్ల శ్రీనివాస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఉదహరించడమేనంటూ మంత్రి పొన్నం వర్గం ఆగ్రహావేశాలకు గురైంది. ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తే పార్టీ ఎలా బయటపడుతుందని ప్రశ్నించారు. ఇక జిల్లాలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులు సెట్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్న ఆయన తన తప్పులు ఏమైనా ఉంటే దిద్దుకుంటానని చెప్పుకొచ్చారు. నగరానికి మంజూరైన 3 కోట్ల వ్యయంగల పనులను కార్యకర్తలకు కేటాయిస్తే బాగుండేదన్న ఆయన కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా బాలాజీ ఫంక్షన్ దగ్గర పనులు మొదలు పెట్టడం ఏంటన్నారు. ఎన్నికల సమయంలో తనకు పార్టీ నేతలెవరూ మద్దతు ఇవ్వలేదన్న శ్రీనివాస్ అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ప్రచారానికి రాలేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు చల్లార్తాయా లేదా అన్నది కార్యకర్తలకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతల్లో కార్యకర్తల్లో ఇటు నేతల్లో ఉన్నటువంటి వర్గ విభేదాలు అయితే ఒక్కసారి పగుమన్నాయి. అయితే అధికార పార్టీ ఉండి కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నేతలు ద్వితీయ శ్రేణి నేతలైతే వల్ల ఒక్కసారిగా ఆ కొట్లాటకు కుమ్ములాటకు దిగిండు. దీంతో ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అసలు ప్రతినిధి ఉన్నారా లేదా కరీంనగర్ జిల్లాలో అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇది రాను రాను చిలికి గాలివాన్లాగా మారే వల్ల పార్టీ ప్రయోజనాలు దెబ్బతినేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. ఇక్కడ ఈ కరీంనగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో కానీ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న సంగతి కూడా మర్చిపోయి ఇవాళ కార్యకర్తల వైపు నాయకుల వైపు వర్గ విభేదాలు సృష్టించుకుంటూ ఆ పార్టీ పరువునైతే దిగదార్చుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న జరిగిన సంస్థాగత సన్నాహక ఎన్నిక సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సమక్షంలోనే వర్గ విభేదాలు దిగడం ఇవాళ కొట్లాటలు దిగడం అనేది వల్ల కాంగ్రెస్ పరువును అయితే బజార్ తీసినటువంటి సంధాన కనబడుతుంది. ఇది ఏది ఏమైనా మొత్తం మీద ఇది కనుక పార్టీ అధిష్టానం రాష్ట్ర అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని వాళ్ళ ఈ విభేదాలను సంస్పోతే తప్ప సముదాయించి వారిలో ఒక సమన్వయాన్ని కుదిరితే తప్ప ఇవాళ ఈ వర్గ విభేదాలు సంస్పోవని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే నిన్న జరిగిన ఒక విభేదాల కలకలమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుంది. ఏంటంటే ఏఐసీసీ కార్యదర్శి ఆ సమక్షంలో జరగడం అయితే ఇది కొంత పరువు అయ్యేటువంటి ప్రతిష్టగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అయితే కొనసాగుతుంది. ఇది రాను కనుక ఇట్లా ఉంటే మాత్రం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ రేపు జరిగేటువంటి సంస్థ ఎన్నికలకైతే ఒక పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తం మీద ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇటు కార్యకర్తలతో అటు పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలని సంస్పోయే విధంగా చర్చ తప్ప ఇవాళ రేపు రానున్న సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ మనుగడకు పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ కార్యకర్తలు కూడా గతంలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాసు ఇటు తనైతే బహిరంగానే ఇవాళ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలుగా వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ నామినేట్ పదవుల పంపకంలో అయితే అవకతవకలు జరిగినాయి. ఈ నామినేట్ పదవులు ఇటు గంధాలయ చైర్మన్ పదవి కావచ్చు, అటు సుడా చైర్మన్ పదవి కావచ్చు, వీటిల్లో అహర్నిశలు పార్టీ కోసం పనిచేసిన వారికి అయితే ఇవాళ ప్రాధాన్యత లేదని చెప్పేసి కూడా ఒక ఆవేదన వెల్లగట్టడంతో ఇవాళ మిగతా వర్గం కార్యకర్తలు దాని మీద దాడికి పూర్తి జరిగింది. దీంతో అక్కడ ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం పెరుమాల్ కూడా ఏఐసీ కార్యదర్శి విశ్వనాథం పెరుమాల్ కూడా ఇవాళ అవాక్కయ్యారు. దీంతో అక్కడ ఆయన ఆ సమావేశం తప్పుకోవడం కూడా జరిగింది. ఏంటంటే మొత్తం ఈ కార్యకర్తలు ఇటు నాయకుల మధ్య సమన్వయం కొరవడంతో ఇవాళ ఈ వర్గ విభేదాలు పెచ్చిమీరుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మొత్తం మీద ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం కలుగజేసుకుని వల్ల ఈ కార్యకర్తలు ఇటు నాయకుల్లో ఉన్నటువంటి విభేదాలని ఒక సంజాయించి వారు ఒక సమన్వయ పరిస్థితి తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించబోదని చెప్పుకొస్తున్నారు. కాగజ్ నగర్లో జరిగిన జాతీయ రహదారుల ప్రారంభోత్సవ సభలో కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆకాశానికి ఎత్తేశారు. కోమటిరెడ్డి భోలా మనిషని, ఆయన ఏ ప్రభుత్వం ఉన్నా పని చేయించుకోగల చతురుడు అంటూ పొగిడారు. అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా పైన కోమటిరెడ్డి ప్రశంసలు కురిపించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో అమిత్ షా లాంటి సత్తాగల రాజకీయ నేతను చూడలేదని పొగడ్తలో ముంచెత్తారు. ఎప్పుడూ నిప్పులు కురిపించుకునే కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒక్కసారిగా ఇలా మారిపోయి ప్రశంసలు కురిపించుకోవటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు మోసపూరిత హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అనకాపల్లి వైసీపీ అధ్యక్షుడిగా అమర్నాథ్ బాధ్యతలు చేపట్టారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానన్నారు. పార్టీ సీనియర్ నాయకులైనటువంటి వసతున్నారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రానటువంటి కాలంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి,
గ్రామ కమిటీల నియామకం కానీ, బూత్ కమిటీల నియామకం కానీ, లేదా మండల స్థాయి కమిటీలు కానీ వీటన్నింటినీ వేస్తూ స్థానికంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలనేటువంటి అనేక విషయాల్ని అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడి దీని మీద చర్చించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ముగుస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేటి వరకు ఏ ఒక్క కార్యక్రమం వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ప్రభుత్వం లేదు. పైపెచ్చు ఈ జిల్లా అంతా కూడా ఏ రకంగా అవినీతిమయం అయిపోయిందో, స్థానికంగా క్వారీలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ, స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కానీ పెద్ద ఎత్తున ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా పూర్తిగా అవినీతిమయం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ప్రతి ఒక్క విషయం మీద కూడా పోరాటాన్ని టేకప్ చేస్తాం. ప్రజల్ని అందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి దిశగా వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని అన్నీ కూడా రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. వైసీపీ హయాంలో పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారని సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లో 3 సార్లు పోలవరాన్ని చంద్రబాబు సందర్శించినట్టుగా చెప్పారు. అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రాన్ని కరువు నుండి కాపాడే ఒక సంజీవన్ లాంటిది, ఒక వరప్రదాయని. సో అట్లాంటి పోలవరం ప్రాజెక్ట్ని కట్టడం అనేది ఆషామాషి విషయం కాదండి. అది ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది, ఆ విలువ తెలుస్తుంది. ఆ చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేసి రైతులకి అండగా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం డే అండ్ నైట్ చాలా పనిచేస్తున్న విషయాన్ని కూడా, బాగా పనిచేస్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. మరి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం, వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ని ఎంత నిర్లక్ష్యం చేశారో, ఎంత పడకేసేశారో, వెనక్కి తీసుకెళ్లారో ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈ రోజున 2024లో మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జెట్ స్పీడ్తో పోలవరం పనులన్నీ కూడా ముందుకి వెళ్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం భారతీయ సినిమా పరిశ్రమను కలవరపెడుతోంది. విదేశాల్లో నిర్మించే సినిమాలపై 100% పన్ను విధిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం టాలీవుడ్పై గట్టి దెబ్బ వేసేలా ఉంది. కొంతమంది హాలీవుడ్ను నాశనం చేస్తున్నారని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా నాశనమవుతోందని, యుఎస్ నుంచి స్టూడియోలను దూరం చేసేందుకు ఇతర దేశాలు యత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇది దేశ భద్రతకు ముప్పుగా భావిస్తూ సినిమాలపై పన్ను నిర్ణయం తీసుకున్నామన్నారు ట్రంప్. జగిత్యాల జిల్లాలో ఓ ట్రావెల్ దందా వెలుగులోకి వచ్చింది. రంగపేటకు చెందిన నవీన్ ఓ యువతిని ఉద్యోగినిగా పెట్టుకుని జంబిగద్దె ప్రాంతంలో అనుమతి లేకుండా లక్ష్మీ గల్ఫ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో సదరు యువతి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు కాల్ చేసి గల్ఫ్ పంపిస్తామని నమ్మబలికింది. దీంతో ఎమ్మెల్యే ఎస్పీకి సమాచారం అందించారు. దీంతో పోలీసులు ట్రావెల్స్పై దాడి చేసి రికార్డులను పరిశీలించారు. సదరు ట్రావెల్స్కు ఎలాంటి అనుమతి లేకపోవడంతో సుమోటోగా స్వీకరించి నవీన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. టీచర్స్ బదిలీల ప్రక్రియలో అడ్డుగా ఉన్న జీవో నంబర్ 107ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లకు వినతి పత్రాన్ని అందజేశారు. కూటమి సర్కారు టీచర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని టీచర్స్ ఫెడరేషన్ నాయకులు కోరారు. సిద్దిపేట జిల్లా దర్గాపల్లిలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. అకాల వర్షానికి నష్టపోయిన మామిడి తోటలను ఆయన పరిశీలించారు. పంట చేతికొచ్చే సమయానికి గాలివాన కారణంగా తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్షాలకు నంగునూరు మండలం తీవ్రంగా నష్టపోయిందని మాజీ మంత్రి తెలిపారు. రైతులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు హరీష్ రావు.
కుత్బుల్లాపూర్ విమానపురి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ స్కూల్ లోపలికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కెమెరాలను ధ్వంసం చేశారు. ఫర్నిచర్, టేబుల్స్ను ధ్వంసం చేసి టాయిలెట్స్ పగులుగొట్టారని ప్రిన్సిపల్ ఛాయ తెలిపారు. వెంకటరెడ్డి అనే వ్యక్తి వద్ద తాము 10 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా ప్రిన్సిపల్ తెలిపారు. 4 సంవత్సరాలు గడవటంతో మధ్యలోనే స్కూల్ భవనం ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా వేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఛాయాదేవి. నేను డీప్ రూట్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ని. గత 15 సంవత్సరాలుగా నేను ఈ స్కూల్ని నడుపుతున్నాను. 10 సంవత్సరాల క్రితము ఈ స్కూల్ తీసుకొని ఓనర్ తోటి వెంకటరెడ్డి గారితో 15 సంవత్సరాలు లీజ్ మీద స్కూల్ తీసుకొని నడుపుతున్నాను. ఇప్పటి వరకు నాకు 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. అనుకోకుండా నన్ను 4 నెలల నుంచి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ మొన్న రాత్రి అనుకోకుండా 2 గంటలకి 50 నుంచి 60 మంది మనుషుల్ని తీసుకుని వచ్చి మిషన్లు వాటితోటి మొత్తం బాత్రూమ్లు, క్లాస్ రూమ్స్, సీసీ కెమెరాస్, మీటరు, మోటార్లు మొత్తం అన్నీ కూడా పీకే వేసి భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేస్తే నేను వచ్చాను. నాకు కూడా అందరూ బాగా నా మీదకి ఎగబడి కొట్టడానికి వస్తే నేను పోలీసులను ఆశ్రయించి డైల్ 100కి ఫోన్ చేశాను. అప్పుడు అందరినీ ఖాళీ చేయించాను. ఇలా నా మీద లేనిపోయిన అడ్మిషన్స్ టైంలో లేనిపోయిన ఎలిగేషన్స్ పెట్టి ఆల్రెడీ నా మీద వేరే కేసు ఒకటి ఫేక్ కేసు పెట్టి ఇలాగ నన్ను 4 నెలల నుంచి అన్ని రకాలుగాను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అడ్మిషన్స్ టైంలో ఇలా చేస్తే నా పిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తు కూడా చాలా ఇబ్బందిలో ఉంటుంది. పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతారని చెప్పి నా యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఆయన మీద తగు చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. కాట్రావులపల్లిలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులను పరామర్శించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇవి న్యూస్ at 6 PM డీటెయిల్స్. కీప్ వాచింగ్ మెగా 9.